ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ ఉండబోతోందని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. తమ పర్యటన ఫ్లాప్ అయిందో సక్సెస్ అయిందో ప్రజలకు తెలుసునని మంత్రి అన్నారు. ఎవరు ఫ్లాప్ అయ్యారో మొన్నటి ఎన్నికల్లో తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. విదేశీ పర్యటనలో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ప్రతి నిమిషాన్ని తెలంగాణ అభివృద్ధి కోసం వినియోగించామన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపాయని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను విదేశీ కంపెనీలు అభినందించాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మూసీ సుందరీకరణకు సంబంధించి ఈరోజు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో వారి అధ్యక్షులతో కూడా మాట్లాడి ఈరోజు ఈ నగరానికి సంబంధించిన మూసీ నది నల్గొండ జిల్లా వరకు కూడా ఆ ప్రాంత రైతులకు కానీ ఇక్కడున్న నీటి వనరులను పెంచడానికి కానీ ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది. ఇది కూడా ఒక ఆర్థిక ఇంజన్గా మనం రాబోయే కాలంలో ఈ సిటీలో దాదాపు 65 కిలోమీటర్లు పూర్తి స్థాయిలో ప్రవహించే ఈ నదికి సంబంధించి రీజనరేట్ చేయాలనే ఒక ఆలోచన వారు ముందట పెట్టడం జరిగింది. వారు కూడా వరల్డ్ బ్యాంక్ సంబంధించిన ప్రతినిధులు కూడా ఒక మంచి ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మేము మా వంతు సహకారం అందించే ప్రయత్నంలో ముందుంటామని కూడా వారు చెప్పడం జరిగింది. మరి మేము మా రిపోర్ట్స్ను తయారు చేయడం కానీ ఈరోజు బ్యాంకుల వరల్డ్ బ్యాంకు సంబంధించి కానీ ఇతర ప్రతినిధులతో మూసీ నదిని ఏ విధంగా రీజనరేట్ చేయబోతా ఉన్నామో చెప్పి వారి సహకారం కూడా తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. అగ్రిమెంట్ వారు చేసుకుంటే వారు అప్పుడు పెట్టాలి కదా. వారు ఒక్కసారి ఫోటో దిగిపోగానే అగ్రిమెంట్ అవుతుందా? ఒకసారి అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు ఇంకోసారి అగ్రిమెంట్ చేసుకుంటారు ఎవరైనా? సరే మేమంటే చేసుకుంటాం అనుకో, పరిశ్రమలకు సంబంధించి మరొకసారి అగ్రిమెంట్ చేసుకుంటారా? ఆ రోజు వారి పరిచయం అయినంత మాత్రాన ఆ రోజు వారికి నమ్మకం లేకుండానేమో ఈరోజు మేము పరిచయం అయ్యి మా ఆర్థిక విధానాలు ఈ విధంగా ఉంటాయి, మా రాష్ట్రానికి సంబంధించిన విధి విధానాలు ఈ విధంగా ఉంటాయని నమ్మకం ఇస్తే వారు ఎంఓయూలు కానీ అగ్రిమెంట్లు చేసుకోవడం జరుగుతుంది. ఇది పరిశ్రమలకు సంబంధించి విధి విధానాలు ఈ విధంగా ఉంటాయి. ఈరోజు ఎందుకు అప్పుడే ఇంకా 7 నెలలు కాకముందే అప్పుడే ఇంకా రాబోయే